ఫైనల్ గా ఇలా వచ్చిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఎలా వచ్చింది కానీ? చాలా బాగుంది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. వేడి వేడిగా అన్నం అండి, అందులో వేడి వేడిగా టమాటా కర్రీ. ఎలా ఉంది చూసేద్దాం, వచ్చేయండి టేస్ట్ ఎలా అని చెప్పేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. టమాటా కర్రీ కలుపుకొని ఎగ్గు కర్రీ నాకు చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి, కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. హలో అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో ఎగ్ కర్రీ అండి. టమాటో ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, తరుక్కుని పెట్టుకోవాలి టమాటో ముక్కలన్నీ. తర్వాత మనకు కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయలు, కరివేపాకు. తర్వాత టమాటాలు అన్నిటికీ ఇదిగోండి ఇట్లా ముడ్డు తీసి పెట్టున్నానండి. సో మీకు కూడా టైం ఉంటే ఇలా తీసేసేయండి. ఈ తీయటం వల్ల మనకి మంచి ఉపయోగం. ఈ తీసేసేయండి, వీటి వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. ఈ తీయటం వల్ల మనకి మన హెల్త్ కి బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తీసేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దామండి. బాయిల్డ్ ఎగ్స్ అండి. దీనిలో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆనికలు ఉడికినాక ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే పొట్టు తొందరగా వస్తుంది. సో అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అవకాశం ఉంటే మీకు ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాను. దానిలో నిమ్మకాయ యాడ్ చేసుకుని ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. సో మన దగ్గర నిమ్మకాయ అవైలబుల్ లేదు కాబట్టి సాల్ట్ యాడ్ చేసాం. తరిగి పెట్టి ముక్కలన్నీ చేసుకున్నాను ఒకేసారి అన్ని. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలన్నీ వేసుకున్నామండి. ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం టమాటాలు నీళ్ళని ఊరిందాక హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం మనం. హై ఫ్లేమ్ లో ఉడకాలి టమాటా. దీనిలో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాం అండి. 3 స్పూన్ల కారం, అంటే నాకు సరిపడంత నాకు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. పసుపు, దీనిలో కల్లుప్పు అండి. నేను ఎక్కువ కర్రీస్ లో కానీ దేనిలో సార్ కల్లుప్పు ఎక్కువ వాడతాను, మీరు కూడా కల్లుప్పే వాడండి. ఇలా వాటర్ అంతా మనకి పైకి వస్తాయండి. సో మనం ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని సిమ్ లో ఉడికించుకున్నామండి. ఎగ్ బాయిల్ అయిపోయిందండి. మనం బాయిల్ అయింది లేదు ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను మీకు. మనకు బాయిల్ ఎగ్ అలా తిరుగుతుంది కదా, అలా తిరిగిందంటే ఖచ్చితంగా బాయిల్ అయినట్టు ఎగ్. సాల్ట్ చూడండి పొట్టని సింపుల్ గా వస్తాం మనకి. ఇంకా వర్క్ వచ్చేస్తే అందుకని ఎక్కువ మీరు గుడ్లు బాయిల్ చేసేటప్పుడు దానిలో కొంచెం సాల్ట్ పడండి. మీ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయ వేసేయండి, ఇంకా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా ఎక్కడ గుడ్డు డ్యామేజ్ కాకుండా వస్తుంది. ఈ టిప్ మీరు ట్రై చేయండి, వర్కౌట్ అయింది. టమాటా కర్రీ ఉడికిందండి. జస్ట్ దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, దాని తర్వాత ధనియాల పొడి అండి. ఇంకేం మసాలా ఏమేమండి, ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్నర వేసుకోండి, మీకు సరిపడినంత తీసుకోండి. వీలైతే ఫాలో చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం. ఇంకా ఎగ్స్ అని బాయిల్ చేశాను, అవన్నీ పొట్టంతా తీసాను. సో దీనిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్గా మనం వేసేద్దాం. దీనిలో నేను కొబ్బరి ఏం యాడ్ చేయనండి. ఫైనల్ టచ్ మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది చూద్దాం. ఫైనల్గా టమాటా కర్రీ ఉడికిందండి. ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలిందంటే టమాటా ఉడికినట్టు కర్రీ. దీనిలో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఇంకా స్టవ్ ఆపేసేయండి. నేను ఎగ్స్ ఎలా యాడ్ చేస్తానో చెప్తానండి. నేను ఎగ్స్ని ఇలా కోసుకొని 4 పక్కల. సో నేను ఉప్పు కారం తట్టించుకున్నానండి, మీరు కూడా అలాగనే తట్టించుకోండి. ఒక 10 మినిట్స్ దీన్ని అలా పక్కన పెట్టేసేయండి. ఇలా పెనాలో కొంచెం ఆయిల్ పోసుకునండి. ఆయిల్ పోసుకున్నాక మనం ఇందాక కారం అని ఉప్పు కలిసి పట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని దీనిలో వేసేద్దాం. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించండి, దీనికి కారం మాడిపోద్ది. మాడకుండా ఇలా తిప్పుకుంటా చిన్నగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, అసలు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది కారం అంతా. ఇప్పుడు చిన్నగా రోల్ చేసుకుందాం. ఫైనల్గా ఎగ్స్ వేగినాయండి. ఇప్పుడు మనం ఫైనల్ గా కర్రీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. అలాగే టేస్ట్ కూడా చేసేద్దాం, ఎలా ఉందో చూసేద్దాం.